మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు వికే నరేష్ పై జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, జయలక్ష్మి, హేమ విరుచుకుపడ్డారు. ఫ్రెండ్లీ సమావేశానికి గైరు హాజరవడంపై నిలదీశారు. తాజాగా వికే నరేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ముగ్గురు మా ప్రతినిధులు మీడియా సమావేశంలో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ మెజారిటీ సభ్యులు అంగీకారంతోనే ఏజీఎం పెట్టినటువంటి తరువాత నోటీసులు కూడా ఆపమంటే ఎలా కుదురుతుంది? అలాగే అందరికీ సమాచారం కూడా వెళ్ళిన తరువాత ఈ సమావేశాన్ని ఆపడం అనేది సమంజసమా? అనేక రకాలైనటువంటి సమస్యలను చెప్పడానికి, పరిష్కరించడానికి సభ్యులు అందరూ కూడా కలవాలని అనుకుంటూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా చేతులు కట్టుకుని ఓకే అనాలా? అలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం మాకు వద్దు అని అనుకుంటున్నాం అని జీవితా రాజశేఖర్ తెలిపారు. మా సమావేశానికి అడ్డుకోవడానికి అధ్యక్షుడు వికే నరేష్ నానా రకాలుగా ప్రయత్నించారు. ఇక మీడియాలో బ్రేకింగ్లు, అలాగే వాట్సాప్లో ప్రసారాలు కూడా ఇలా ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత ఆ సమావేశం ఎందుకు మరి జరిగిందో అనేటువంటి విషయం తెలుసా అంటూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. మా సంఘానికి ఎలాంటి చెడు జరిగినా లేదా భంగం కలిగినా ప్రాణాలిస్తామని చెప్పిన నరేష్ ఇప్పుడు ఎందుకు ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు అని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. మా సమావేశాన్ని అడ్డుకోవడానికి అధ్యక్షుడు వికే నరేష్ ఇన్ని రకాల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? అసలు మీడియాలో ఇలా బ్రేకింగ్లు, వాట్సాప్లో ఈ విధంగా సందేశాలు ఎందుకు పంపిస్తున్నట్టు? అసలు ఈ సమావేశం పెట్టిందే మాలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవడానికి. మరి ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా, మరి ఆయనకున్నటువంటి పర్సనల్ పనుల వల్ల, పైగా ఏమాత్రం విలువ ఇవ్వకుండా మరి ప్రోగ్రాంకి రావడానికి నిరాకరించి చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంని సైతం నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చేలా చేస్తున్నారని జీవితా రాజశేఖర్ నరేష్ పై మండిపడ్డారు. తాము నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం తప్పు అనిపించినప్పుడు మీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఆ పెద్దలను తీసుకుని వచ్చి మమ్మల్ని ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారని ఎందుకు నిలదీయలేదు? మీ తప్పు లేకపోతే ఎందుకు మీరు ఇలా పారిపోతున్నారు? అంతేకాకుండా నరేష్ మనుషులతో చేసిన అల్లరితో ఇక పరుచూరి గోపాలకృష్ణ గారి సమావేశం బయటకు వెళ్లారు. అంతేగాని ఈసీ మీటింగ్లో గొడవ వల్ల అని కాదు అని జీవితా రాజశేఖర్ వెల్లడించారు. ఇక మా ఏజీఎంకు వచ్చిన సభ్యుల లెక్క గురించి అధ్యక్షుడు నరేష్ ఒక్కసారి మాట్లాడడంపై జీవిత ఎద్దేవా చేశారు. ఒకసారి 60 మందిని, మరోసారి 500 మందిని నరేష్ మీడియా సమావేశంలో అస్సలు పొందన లేకుండా మాట్లాడారు. 60 మంది వచ్చారా, 500 మంది వచ్చారా అనేది ఆయనే చెప్పాలి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని లేకుండా కూర్చున్నారు అనేటువంటి విమర్శకు సభ్యులే సమాధానం ఖచ్చితంగా చెబుతారని చెప్పి జీవిత పేర్కొన్నారు. మరి ఈ విషయం ఇంకా ఎంత ముందుకు వెళుతుందో చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.